అసలు ఎంబీసీ కార్పొరేషన్ అంటే ఏంటి? ఎంబీసీలు అంటే ఏంటంటే ఈ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నటువంటి కులాలలో మొత్తం ఓబీసీలు వెనుకబడి ఉంటారు, వెనుకబడిన తరగతులే. కానీ దాంట్లో కూడా ఇంకా అత్యంత వెనుకబడినటువంటి జాతులు ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే కొంత పొలిటికల్గా ఎలివేట్ కానటువంటి, ఎడ్యుకేషన్లో ఎలివేట్ కానటువంటి, ఎకనామికల్గా ఎలివేట్ కానటువంటి తరగతులు ఉంటాయి. అక్కడ నుండి మనం సంచార జాతులు ఏది పూసల, గంగిరెద్దుల, వంశరాజు, తర్వాత రాజన్నలు, గోత్రాలు, తర్వాత మనకి అనేక కులాలు వస్తాయి దాంట్లో, బుడుబుక్కల, సో మొండివాడు, సో ఇటువంటి అనేక కులాలు దాంట్లో వస్తాయి. సంచార జాతులు అంటారు వాటిని. బీసీ దాంట్లోనే వస్తుంది, లేకపోతే బీసీ ఇంకా సపరేట్? ఇప్పుడు ఉన్నది మనకు ఏబిసిడి ఈ అనేది రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిమ్స్ని చేర్చారు. ఏ గ్రూప్లో సంచార జాతులు మ్యాక్సిమం ఉంటాయి, బి గ్రూప్లో వృత్తి కులాలు అవి ఉంటాయి, సి గ్రూప్లో ఈ క్రిస్టియన్ మైనారిటీ వీళ్ళు వస్తారు, డిలో కొన్ని కులాలు ఉన్నాయి. ఆ రకంగా సో నిజంగా కూడా ఎంబీసీల పరిస్థితి, దళితులు మనకు ఎస్టీకి కాన్స్టిట్యూషన్ రెమెడీ ఉంది, ఒక కాన్స్టిట్యూషన్ వారికి చట్టబద్ధత ఉంది. కానీ ఈ ఎంబీసీలు వారికన్నా దుర్భర జీవనాన్ని సంచార జాతులు అనుభవిస్తున్నాయి. ఇల్లు ఉండదు, మీరు రోడ్ల పక్కన చూస్తే అవి ఇనుప సామాన్ చేసుకుంటా బ్రతుకుతూ ఉంటారు. ఏది మన ఫ్లెక్సీలోనే గుడారాలు వేసుకొని, పిల్లల చదువు ఉండదు పాపం, ఫుడ్ కూడా శానిటైజ్ ఉండదు, ఈగలు వాళ్తుంటే ఒక దిక్కు ఇండ్ల పంటి తిరిగి అడుకొచ్చిన అన్నం తింటూ ఉంటారు. ఇంకా అటువంటి మానవ జాతులు ఉన్నాయి. సో వాటన్నిటినీ నిజంగా కూడా ప్రభుత్వాలు ఈ నిజంగా కూడా స్వాతంత్రం వచ్చి నుంచి ఈ 75 ఏళ్ల పాటు వాళ్ళు నెగ్లెక్ట్కే గురైనారు.